తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ జంటగా నటించిన ఈ ఆయలన్ మూవీ సైన్స్ ఫిక్షన్ జోనర్లో వచ్చిన ఈ మూవీ సంవత్సరం క్రిందటే తమిళంతో పాటుగా తెలుగులో కూడా రిలీజ్ కావాల్సి ఉండగా ఎందుకనో తెలుగులో మాత్రం రిలీజ్ కాలేదు. ఇప్పుడు నేరుగా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు కామెంట్ కూడా చేయండి. కథ విషయానికి వస్తే ఆకాశంలో నుండి స్పార్క్ అనే గ్రహశకలం ఒకటి భూమిపై పడుతుంది. అది ఆర్యన్ అనే సైంటిస్ట్ చేతిలో పడుతుంది. దానికి ఉన్న పవర్తో ఫ్యూయల్కు ప్రత్యామ్నాయంగా గ్యాస్ కనిపెట్టే పనిలో ఉంటాడు. అది తెలిసిన ఏలియన్స్ ఒక సమావేశం పెట్టుకుని ఆర్యన్ చేస్తున్న ప్రయోగం వల్ల భూమికి వచ్చే ప్రళయం, భూమిలో ఉండే సకల జీవరాశుల అంతం కాకుండా మానవ శ్రేయస్సు కాంక్షించి తిరిగి స్పార్క్ను తమ గ్రహం తెచ్చేందుకు టట్టు అనే ఏలియన్ను పంపుతారు. ఎక్కడో అరకులో సేంద్రియ వ్యవసాయం చేసుకుని శివకార్తికేయన్ పని వెతుక్కుంటూ సిటీకి ఎందుకు వస్తాడు? వచ్చాక గ్రహాంతరవాసి టట్టుతో అనుబంధం ఎలా అయింది? రాజకీయ, ఆర్థిక పలుకుబడి గల ఆర్యన్ అనే సైంటిస్ట్ నుండి స్పార్క్ను తీసుకునే క్రమంలో ఎదురైన ఇబ్బందులు ఏంటి అనేది మూవీ ప్లాట్. మూవీ చూశాక నాకైతే నచ్చలేదు. బట్ హై స్టాండర్డ్లో విఎఫ్ఎక్స్, టెక్నికల్ పనితనం గురించి ఒక్కసారి ట్రై చేయొచ్చు. ఏలియన్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాలు కొత్తేం కాదు. ఈ టైప్ జోనర్లో ఎక్కువగా హాలీవుడ్లో వచ్చాయి. అలా అందులో నుండి ఇన్స్పైర్ అయి తీశారో లేక కొయ్యిమిల్గా ఛాయలైతే ఎక్కువగా కనిపిస్తాయి. దాంతో మూవీ ప్రిడిక్టబుల్గా, అవుట్డేటెడ్గా ఉంది. దానికి తోడు శివకార్తికేయన్ సిటీకి రావడం, యోగిబాబు అండ్ గ్యాంగ్తో చేసే కామెడీలో కూడా హ్యూమర్ లేకపోగా క్రింజ్ అనిపిస్తుంది. ఎమోషనల్ సైడ్ ఏలియన్కు శివకార్తికేయన్కు బాండ్ ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. కథ సీరియస్ మోడ్లో ఉన్నప్పుడు వచ్చే క్రింజ్ కామెడీ వర్కౌట్ అవ్వకపోగా మూవీ ఫ్లోను దెబ్బతీస్తుంది. యాక్టింగ్ వైజ్ శివకార్తికేయన్ నటనతో పాటు విలన్గా చేసిన శరత్ కేల్కర్ పోటాపోటీగా నటించారు. లేడీ విలన్గా చేసిన ఈషా కోప్పికర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పాత్రకు కూడా పెద్దగా స్కోప్ లేదు. ఇంకా యోగిబాబు, కరుణాకరణ్ల పాత్రలు స్థాయికి తగ్గట్టు నటించారు. హీరోకు మదర్గా భానుప్రియ కనిపించింది కొద్దిసేపైనా ఆకట్టుకుంటుంది. టెక్నికల్గా ఫోటోగ్రఫీ రిచ్గా ఉంది. రెహమాన్ అందించిన బీజిఎం కానీ పాటలు కానీ పెద్ద ఎఫెక్టివ్గా లేవు. ఆర్ రవికుమార్ డైరెక్షన్ పరంగా బాగానే తీశాడు కానీ కథను నడిపించడంలో తీసుకున్న స్క్రీన్ ప్లే బోరింగ్గా ఉంది. ఎక్కడో చూశామే అన్న ఫీల్ కలుగుతుంది. ఓవరాల్గా మూవీ చిన్నపిల్లలకు, కామిక్స్ ఇష్టపడే వారికి కాస్త నచ్చుతుంది. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.